గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ ముచ్చర్లలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్ కార్యక్రమానికి హాజరై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆరూరి మాట్లాడుతూ 350 సంవత్సరాల క్రితమే దళిత బహుజనులను కలుపుకొని మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన గొప్ప వీరుడు, యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ అని అన్నారు. కార్యక్రమంలో గోపా జిల్లా అధ్యక్షుడు చిర్ర రాజుగౌడ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వండ్లకొండ వేణుగోపాల్, స్థానిక కార్పొరేటర్ అరుణకుమారి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చరిత్రను పెద్ద చరిత్ర తెలంగాణ ఇచ్చిన తర్వాతనే బయటికి రావడం జరిగింది. ఈసారి అఫీషియల్ గా తెలంగాణ గవర్నమెంట్ ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. చరిత్ర చదివిన వాళ్ళకు ఆ 1600 సంవత్సరాలని బహుజనులందరినీ ఐక్యం చేసి ఆ రోజులలో జమీందారులు, దొరలు, నైజాం సర్కార్ లాంటి పెద్ద పెద్దోళ్ళని ఎదిరించి రాజ్య స్థాపన జరిపించిందంటే ఆ రోజుల్లో అంత పెద్దగా చేసిన పాపన్న చరిత్రను బహుజనులకు అందరికీ రాబోయే తరానికి మరి నన్ను సొంత తోబుట్టుగా బిడ్డగా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళతో ఉన్న నాకు సత్సంబంధం. నేను మా గ్రామంలో కూడా గౌడన్నలతో ఎక్కువ కలిసిమెలిసి తిరిగినోడిని. అందుకని ఈ నియోజకవర్గంలో కూడా అన్ని పార్టీల ప్రతినిధులు కూడా నన్ను ఆశీర్వదించే ఒక చక్కటి సాంప్రదాయం మన నియోజకవర్గంలో మా గౌడన్లో ఉన్నది. తప్పకుండా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకున్నాం. ఇంకొక విషయం ఈ సందర్భంగా గుర్తు చేయాలి. గతంలో మీరు చూశారు, గత పాలనలో మీరు చూశారు, మన పాపన్న గాని, చాకలి ఐలమ్మ గాని, కుమ్రం భీమ్ గాని, మరి ఇలాంటి గాని, దొడ్డి కుమ్రయ్య గాని, ఇలాంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వాలు చేయలే. ఈ రోజు కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో, నాయకత్వంలో అధికారికంగా కార్యక్రమాలు జరపడం చాలా సంతోషం, అభినందనీయం. అంతేకాదు మరి అన్ని కులాల ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల ఒక ఆత్మగౌరవ భవనాలు రాష్ట్ర రాజధానిలో ఉండాలని హైదరాబాద్ పట్టణంలో, హైదరాబాద్ రాజధానిలో అన్ని కులాలకు మరి భవనాలు ఇచ్చి ఆ పిల్లల హాస్టల్ సౌకర్యం కల్పించి బ్రహ్మాండంగా విద్యను అందుకోవడానికి ఈ రోజు మనకు హైదరాబాద్ కేంద్రంలో అన్ని కులాలకు కుల భవనాలు ఇవ్వడం అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడ లేని సాంప్రదాయాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించాలి అని మరి ఏ పండగ వచ్చినా ప్రభుత్వ పరంగా జరిపించే ఒక గొప్ప సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. క్రిస్టమస్ కావచ్చు, రంజాన్ కావచ్చు, బతుకమ్మ కావచ్చు, సేవాలాల్ మహారాజోత్సవాలు కావచ్చు, లేదా ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, మరి ఇట్లాంటి పండుగల్ని ప్రభుత్వ పరంగా ఘనంగా జరిపే సాంప్రదాయం, సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ తరుణంలో మరి ఈ రోజు మన పాపన్న గారు అధికారికంగా మన హనంకొండ కలెక్టరేట్, అన్ని జిల్లాల కలెక్టరేట్ లో మరి అఫీషియల్ గా జరపడం చాలా అభినందనీయం, సంతోషం అని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా నేను పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ముచ్చర్ల గ్రామంలో గతంలో గ్రామ పంచాయతీగా ఉండే, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అనేక మంది సర్పంచులు ఉండే, సోమయ్య గారు కూడా సర్పంచ్, మరి ఇంకా చాలా మంది సంపర్ కాదు
చాలా మంది ప్రజాప్రతినిధులు ఉండే గతంలో ఏ మేరకు మీ ముచ్చర్ల అభివృద్ధి చెందింది, మీరు ఆశీర్వదించిన బిడ్డ మీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు వచ్చిన తర్వాత అంతర్గత రోడ్ల నిర్మాణం కావచ్చు, మెయిన్ రోడ్ నిర్మాణం కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏం జరిగినా మీ కళ్ళ ముందు ఉంది. ఇంకా మిగిలిన 1, 2, 3 పనులు ఉంటే అవి కూడా కంప్లీట్ చేద్దాం. మరి ఇక్కడి వరకు ఒక రోడ్డు సిసి రోడ్ నిర్మాణం గురించి అడిగారు. మరి మున్సిపల్ నామ్స్ ప్రకారం మరి ఇది కనెక్టివిటీ లేదు. మరి మాకు కూడా చైర్మన్ కూడా ఉన్నారు. మేము అనుకొని ఏదో ఒక విధంగా మనం దీన్ని ఒక రోడ్డుగా చేసుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరోసారి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ.